ఒక్కటి నాకు చెప్పింది నాయక్ అంటే మీరు వెళ్ళి ఇదంతా దాంట్లో సునీల్ కనుగోలు పాత్ర ఏ రకంగా ఉండింది ఇందులో? టీం ఉంటదన్న ఉంటది, వాళ్ళు కూడా వాళ్ళు మీకు గట్టిగానే ఇచ్చేవాళ్ళ? ఫీడింగ్ ఎట్టెట్ ఇచ్చేవాళ్ళు? ఫీడింగ్ ఏం లేదన్న. యాక్చువల్ ఏం జరిగిందంటే మేము గాంధీ భవన్కి వెళ్ళిన తర్వాత మేము అడిగాము కనీసం మాకు హెల్ప్ చేయండి అని చెప్పాము. ఆ తర్వాత ఏం జరిగిందంటే మేము స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తలా 100, 150, 200 మేము వాళ్ళు బస్సులు ఇస్తే అసలు ఆ బస్సులు అయితే రోడ్ల మీద పోతే బ్రేకులు ఫెయిల్ అయినాయి. ఒక దగ్గర బ్రేకులు ఫెయిల్ అయితే యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు, 20 మంది చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పేరు ఎవరి మీద వచ్చేది? నేనే కదా. అవును, మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏమో మా పిల్లలు చదువుకొని దగ్గర నువ్వు తీసుకుపోయి అన్యాయం చేసిన బిడ్డ అని చెప్పేసి నా మీద అందరూ. ఆ రోజు గవర్నమెంట్ రాకుండా నాకు థ్రెట్టింగ్ ఉండేది. ఈ గవర్నమెంట్ రాకుండా వీళ్ళు వచ్చినా కూడా ఏమైనా ఒరిగిందని అంటే వీళ్ళకి నిరుద్యోగులు న్యాయం చేసినట్టే చేసింది లేదు. మేమేం అడుగుతున్నాం? మీరు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, ఉద్యోగాలు ఇవ్వండి. మేము రైతుల గురించి మాట్లాడలేము, పెద్దల గురించి మాట్లాడలేము, మాకు సంబంధం లేని విషయాలు. ఎందుకంటే అన్న ఇలా నిరుద్యోగం కంప్లీట్ గా రోడ్ల మీద వచ్చే పరిస్థితి. ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు, జీపీఓ లేదు, ఎస్ఐ కానిస్టేబుల్ లేదు, గ్రూప్ 1 పేపర్ లీక్ అయినాయి. మళ్ళీ GO-29 తీసుకొచ్చారు. ఎవరు తీసుకురామని చెప్పారు GO-29? ఇలా GO-29 అనేది అణగారిన వర్గాల బీసీ ఎస్టీ పిల్లలకు చాలా అన్యాయం జరిగిందన్న. అసలు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ లేరే ఇందులో. ఈ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందా? చాలా అన్యాయం జరిగింది 29 వల్ల. 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. అందరికీ అన్యాయం జరిగింది, అగ్రకులాలకు మాత్రము. కానీ వాస్తవానికి ఒక కేసీఆర్ గారిని ఒక విషయం మెచ్చుకోవచ్చు. GO-55 తీసుకొచ్చి అన్ని కులాల వారికి న్యాయం చేసింది. వీళ్ళు ఏం చేశారంటే ఒక GO-29 తీసుకొచ్చి 55 కొట్టేసి 29 తీసుకొచ్చి ఇది తీసుకురావడం వల్ల ఏంటంటే ఈ పిల్లలు ఎవరైతే కట్టర్గా ఓటేశారో వీళ్ళకి చాలా న్యాయం జరిగింది. ఇలా ఎస్టీలో 100% కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. ఏ డబుల్ బెడ్రూమ్ ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది మొత్తం కాంగ్రెస్ పార్టీ. అవును, ఇలా బీసీ పిల్లలు కూడా అందరు కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. ఇలా అగ్రవర్ణాలేమో బీసీ కాంగ్రెస్ ఓటేయలేదు, వాళ్ళకేమో న్యాయం చేసిండు. ఇలా వీళ్ళు కట్టరుగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వీళ్ళకి 29 తీసుకొచ్చి న్యాయం చేసిర్రు. ఇలా బీసీ అని చెప్పి మాట్లాడుతున్న తిరుమల అన్న గానుకు సిగ్గుండాలి నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్పందించాలి, 42 ఇంప్లిమెంట్ చేసేది అని చెప్పి అక్కడ బీహార్ లో ఆయన ఈ విషయం మాట్లాడు. ఇంకొకటి మొన్న నీకు ఫోన్ చేసినా, నువ్వు ఫోన్ చేసినావా ఎవరికన్నా? అద్దంకి దయాకర్ తోటి మాట్లాడిన ఫోన్ కాల్ బాగా వైరల్ అయింది. ఏం జరిగిందంటన్నా, నా దగ్గర మీడియా వచ్చారు. మీడియా వచ్చి మరి 2 రోజుల్లో కొంచెం ఇసుట్ రారా నువ్వు అమ్మనుడు అట్లా 2 రోజుల్లో దయాకర్ అన్న స్పష్టమైన హామీ ఇస్తాడు కదా. ఏమైంది ఇందిరా నాయక్ అని చెప్పేసి నా దగ్గర మీడియా వాళ్ళు వచ్చారు. నేను ఏం చెప్పానంటే అన్న నేను మాట్లాడితే బాగోదు కదా, నేను పర్సనల్గా ఏదో మాట్లాడుకున్నా, ఇక నాకు ఆయనకి ఏదో ములాఖత్ అయింది, సైలెంట్ అయిపోయాడు, ఇవన్నీ నాకు నచ్చదన్న. ఎందుకంటే నేను పెద్ద దానికి ఆశపడలేదు. ఇక మీ ముందే ఫోన్ చేస్తాను, నా ఫోన్ మోస్ట్లీ ఎత్తాడన్న, ఎత్తే మనమే మాట్లాడదాం అని చెప్పేసి ఫోన్ చేసిన. ఫోన్ చేసి మాట్లాడితే నేను ఏమన్నా అంటే అన్న 2 రోజులు అయింది చెప్పారు, మీరు 2 వారాలు దాటి వస్తుంది, పిల్లలకి మీరేం హామీ ఇచ్చారు? మీరు మీ సతీమణి గారు పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఫోటో పెట్టారు, అది ఇప్పుడు ఫోటోనా గతంలో దిగిన ఫోటోనా? మాకు స్పష్టమైన నేను చెప్పలేదన్న అని చెప్తే, లేదు నువ్వెవడు మాట్లాడడానికి, నీకు సంబంధం ఏంది, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓడివా, నువ్వు నిరుద్యోగివా, నువ్వు పెయిడ్ ఆర్టిస్టు, నీ వెనకాల బీఆర్ఎస్ ఉంది, నా వెనకాల ఏ ఆర్ఎస్ లేదు, కానీ నా వెనకాల పెద్ద బాస్ రేవంత్ రెడ్డి గారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కదా, మీ రాహుల్ గాంధీ గారా ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చిండు, ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి ఇక్కడ లేబర్లు తిరిగి బిర్యానీ తినేసి ఇలా నిరుద్యోగులు మనకు జాబులు ఇవ్వాలని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోయిన మీరు నా వెనకాల ఎవరుంటారన్న? వాళ్ళు తప్ప ఇంకా నా వెనకాల ఎవరుంటారు? మీరు అట్లా మాట్లాడడం కరెక్టా? నేను ఒకటే మాట చెప్పాను, మీరు స్పష్టంగా చెప్పి ఉంటే నేను కల్పిస్తా, రేవంత్ రెడ్డి గారితో మాట ఇచ్చుంటే మేము పిల్లలకి అదే మాట చెప్పినాం. మీరు మా మీద బురద చల్లే ప్రయత్నాలు, ఎవరైతే 10 మంది ఫ్రంట్ లైన్ లో మాట్లాడుతున్నారో వాళ్ళను కప్పి ఉంచితే చాలు, వాళ్ళను మూసేస్తే చాలు, ఇక ఎవరు మాట్లాడు. ఎందుకు మాట్లాడు? నేను కాకపోతే ఇంకోటి వస్తాడు, నేను కాకపోతే ఇంకో 10 మంది తయారవుతారు. ఇలా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నిరుద్యోగులు అన్న. ఇలా కాంగ్రెస్ పార్టీ రావడం రాష్ట్రంలో తిరుగుబాటుకు కొదవే లేదన్న, కొదవ ఉండదు. వీలేదో అనుకుంటారు 10 మందిని మూసేస్తే 15 మందిని మూసేస్తే. అరే బాబు, నేను మాట్లాడకపోతే నాలంటూ 10 మంది తయారవుతారు. ఇప్పుడు 10 మంది తయారవుతారు. మీరు నన్ను అణచివేత ప్రయత్నాలు చేసిన అనుకో, ఇంకా ఉప్పెన లాగా వస్తారు బయటికి. స్టూడెంట్స్ ఇంకా నిద్రమత్తులు ఉన్నారు. ఇంకెందుకంటే
అసలు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు వచ్చినప్పుడు అన్ని నీట్గా రాసుకున్నారు. వారి సతీమణి పక్కనే కూర్చున్నది, ఇటు పక్కన ఇంకొక పెద్ద మనిషి కూర్చున్నాడు, ఆయన మధ్యలో కూర్చుని అన్ని రాసిండు, సావధానంగా విన్నాడు. ఇప్పుడు జస్ట్ నువ్వు మాట్లాడినప్పుడు మాత్రమే జర కొంత మీరు అందరూ అస్మా కూడా క్వశ్చన్లు అడిగింది కానీ కొంత మీరు చెయ్యండి మాకు అన్నట్టుగా డిమాండ్లు పెట్టి. నేను ఆ రోజు ఏం చెప్పానంటే స్పష్టంగా మాకు హామీ ఇవ్వండి అన్న, స్పష్టంగా మాకు హామీ ఇవ్వండి అని నేను గట్టిగా మాట్లాడినా. అన్న వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు అని చెప్పేసి నేను మాట్లాడితే ఆ రోజు నన్ను ఏమన్నాడు, నువ్వెవడివి, నేను ఉద్యమాలు చేస్తే నేను ఉద్యమాలు చేసిన దాంట్లో నువ్వు ఉన్నావు అని చెప్పినావు. మరి సరే నేను డ్రామాలే నేను ఆ రోజు డ్రామాలు ఆడినా, చేసి ఉండొచ్చు, నేను డ్రామాలే ఆడిన ఆ రోజు. మరి నువ్వు ఇవాళ డ్రామాలు చేసింది ఇలా రెండు రోజులు అని చెప్పి 2 వారాలు దాటిపోయింది, నువ్వు డ్రామాలు చేయలేదా, నీ పదులు కలిసి రాలేదా, మా పరిస్థితి కాదు. ఇప్పుడు అదే అద్దంకి గారు అంటే ఇక్కడ అద్దంకిని టార్గెట్ చేయడం అని కాదు కానీ అన్న, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇదే అద్దంకి గారు అంత పెద్ద హృదయం చేసుకొని అంత ఒక పెద్ద మనిషి తరీకలా మీ గోస వినడానికి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిర్రు, ఆడ కూర్చున్నారు, చేసిర్రు. మీ దాంట్లోకి వెళ్ళి 10 మందిని పిక్ చేసుకొని తీసుకపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకపోయి సమస్య ఏందో ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయించినట్టు మీ గోస, ఇగో మేము చేసినాం సార్ ఇట్లా, ఇంకో ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఇగో మేము మీకోసం పని చేసినాం సార్, ఇట్లా ఇవన్నీ తిరిగినాము, ఇగో చెట్లల్లో పుట్లల్లో రాళ్ళ రప్పలలో స్నానాలు చేసుకుంటూ తిరిగినాము, ఇవన్నీ చేసినాము, ఎవరెవరినో కలిసి వాళ్ళ కాలేలు పడి మేము మొక్కి మీ పార్టీ కోసం పని చేసినాము, మాకు ఉద్యోగాలు ఇస్తేందుకు మీరు ఎందుకు అది అవుతున్నారు అని చెప్పేసి మీరు చెప్పుకుంటారు కదా గోస. మంచి అదే బాగా చెప్పుకుంటారు, తీసుకపోతే బాగుంటుండే కదా, మరి ఎందుకు తీసుకపోలే అద్దంకి గారు? ఒక్కటేదన్న అంటే ఇక్కడ దీని వెనకాల ఏదో పెద్ద కుట్రనే ఉంది. ఏముంది? చిక్కడపల్లి లైబ్రరీకి వస్తే ఎమ్మెల్సీ అయినా మంత్రి పదవి అయినా ఖాయమని వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి అధికారం వచ్చింది. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారే సీఎం అయినప్పుడు అంటే వాళ్ళ సెంటిమెంట్ బాగా కలిసి వస్తుంది. చిక్కడపల్లి లైబ్రరీకి మనకి ఏదో ఒకటి వస్తుంది మంత్రి పదవి కోసం, లేకపోతే వాళ్ళ భార్య సతీమణి గారికి ఏమన్నా పదవి పోస్టింగ్ ఇవ్వడానికి. సరే మనం మాట్లాడడం భావ్యం కాదు, అంటే మీరు తీసుకురావడం గల కారణాలు మాకు తెలియదు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడచ్చు. ఒకవేళ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినాక ఏమైందో ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే మిమ్మల్ని తీసుకపోయో ఏదో ఒకటి చేస్తే ఈ పంచాయతీ ఉండకపోతుంది. మీరు వెళ్ళిన తర్వాత 2 నిమిషాల వీడియో, చిన్న వీడియో అన్న, నిరుద్యోగులు గోసపడుతున్నారు, మీరు ఒక సందేశం ఇవ్వండి అన్న 2 నిమిషాల వీడియో పెట్టిస్తే ఇలా నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మేటోళ్ళు. మీరు ఎప్పుడో ఫోటో దిగింది, గతంలో దిగిన ఫోటో పెట్టి ఇలా ఫేస్బుక్ లో ఆడ ఈడ పెట్టేసి నేను మాట్లాడినా మీ సమస్యలు చెప్పినా గాలికి వదిలేసి అంటే ఎవడుకుంటాడన్నా, ఎవడుకుంటాడు చెప్పు. రేపు మమ్మల్ని తీసుకెళ్ళినా కూడా మమ్మల్ని తీసుకెళ్లారన్న, ఎందుకంటే మేము నిస్సిగ్గుగా వాళ్ళని అడుగుతాం, మాకు ఏం లేకుండా, ఎందుకంటే మాకు నోటిఫికేషన్లు కావాలి. కానీ చాలా ధైర్యంగా మాట్లాడినావు నువ్వు ఆ రోజు. అంటే అందరు కొంత సరే ఆయన ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ వచ్చాను కొంత ఆయనకు జర కొంత ఇబ్బంది లేకుండా మాట్లాడారు. అశోక్ సార్ కానీ ఆస్మా మాట్లాడింది, ఇంకా చాలా మంది మిత్రులు మాట్లాడారు, వాళ్ళందరూ మాట్లాడారు. కానీ నువ్వు చాలా అగ్రెసివ్గా కొంత కూర్చున్నట్టే మాట్లాడినావు. వాళ్ళకి నాకు కోపం ఎందుకంటే ఎన్ని చేసినా అన్న, నేను ఎన్ని చేసినా కదా, ఎన్ని నేనే చేసినా కదా, ఇలా ఎన్ని రావడానికి కారణం ఎవరంటే నేనే కదా. ఇవన్నీ ఎంత తిరిగి కష్టపడి మీకోసం చేస్తే నేనేం మంత్రి పదవి అడగలేదు, ఎమ్మెల్సీ అడగలేదు, జెడ్పీటీసీ అడగలేదు. అరే మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి ఎందుకు? ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రత్యక్షంగా ఇష్టం, ఎందుకంటే ఇప్పుడు మా నాన్న కాంగ్రెస్, నేను కాంగ్రెస్ కాబట్టి పార్టీ పరువు పోతుంది, గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరువు పోతుంది. వీళ్ళకేం తెలుసు, వీళ్ళని తిరిగిర్రా? నేను బస్ యాత్ర చేసుకుని సౌత్ నార్త్ 2 తిరిగిన, దాదాపు ఒక 70-80 నియోజకవర్గాలు కవర్ చేసిన. వీళ్ళకి తెలుసా? వీళ్ళు కనీసం ఒక వాళ్ళ నియోజకవర్గం నుంచి పక్క రాని పరిస్థితి. అలాంటిది నేను అప్పుడు ఆ టైంలో బయటకు వచ్చి పిల్లలతో మాట్లాడి ఇలా అన్ని చేపిస్తే. మీకు ఒక బయట చూపిస్తా మిమ్మల్ని, ఆయన ఒకసారి కలవండి, ఇది చూడు. చాలా మంది నీకు అధికారం వచ్చింది కదా, నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను, నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. నేను మీకు ఆ స్థాయి లేదంటే స్థాయి లేదా నిరుద్యోగులకు రేవంత్ రెడ్డికి స్థాయి లేదు. ఆ స్థాయి, ఈ స్థాయి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఉండే ఏ స్థాయికి పోయిరు, అది గుర్తుందా? ఫస్ట్ ఏ స్థాయిలో ఉండే మనిషి ఏ స్థాయికి వెళ్ళిండు, ఈ స్థాయి ఎన్ని రోజులు ఉంటది, ఈ స్థాయి ఎన్ని రోజులు ఉంటది, దగ్గర పడ్డది 3 ఏళ్ళు ఉంటది కదా. ఈ స్థాయి దిగిపోయినాక నీ పరిస్థితి ఏంది? అప్పుడు చూసుకుందాం. మరి ఈ స్థాయి ఇదే పర్మనెంట్ అనుకుంటుర్రు ఆయన. మా స్థాయి పర్మనెంట్, ఇంకా మీ స్థాయి పర్మనెంట్ కాదు. మేము ఎవరినైనా దింపగలుగుతాము. చిన్న విషయం అసలు మాకు అసలు లేదన్నా. ఏంది స్థాయి కాదంటే ఆర్టిస్టులు అంటారు, బీఆర్ఎస్ అంటారు, మీకు కొంచెమన్నా నిజంగా అసలు స్థాయి కాదంటే మరి ఏ స్థాయి? మన మా సంపదన అన్నట్టు గోడలకి సున్నం వేసుకున్నట్టు ఆయన ఈ స్థాయిలో కూర్చోబెట్టినాము, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని మా స్థాయిని గుర్తు చేస్తున్నారు.
ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టి ఇలా గవర్నమెంట్ రావడానికి నిరుద్యోగుల కారణం అని చెప్పేసి పెద్ద మీటింగ్ పెట్టావు, అంటే ప్రెస్ మీట్ పెట్టావు. కుమారి అంటే కొంప కూలిసి 10 నిమిషాలు మాట్లాడడానికి మీకు టైం ఉంది, అవును 10 నిమిషాలు మాట్లాడతావు, 20 నిమిషాలు మాట్లాడతావు, వాళ్ళకి టైం ఉంది. ఇలా నిరుద్యోగులు ఆమె షాప్ దగ్గర తెలుసా మొత్తం కావాలంటే పోలీసు వాళ్ళు క్లియర్ చేస్తారు క్లియర్ మొత్తం అంతా. అంటారు. ఇప్పుడు మమ్మల్ని కూడా పోలీసు వాళ్ళే క్లియర్ చేస్తారు. మేము ఎక్కడ కనిపిస్తే చెత్త బుట్టలకి అయిపోయినాం, మేము చెత్తని తీసుకుపోయి ఆ గురించి మాట్లాడడానికి టైం ఉంది. ఇలా నిరుద్యోగులు అంత కష్టపడి గెలిపించారు. ఈ వీళ్ళు ఏం పాపం చేశారన్న, ఈ 40 మంది ఏం పాపం చేశారు? ఇలా ఈ 40 మంది కాంగ్రెస్ పార్టీ కోసం అందరు ఈ బస్సులు చూసినామన్న, ఈ బస్సులు కనీసం ఒక అపాయింట్మెంట్ ఇచ్చి నా కోసం కష్టపడ్డారు వీళ్ళు, ఒక్క మీటింగ్ కృతజ్ఞత ఎవరెవరికి కృతజ్ఞత చెప్తున్నావు నువ్వు? అసలు నీకు సంబంధం లేని వాళ్ళు పదవులు ఇస్తున్నావు, వాళ్ళతో మాట్లాడుతున్నావు, ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నావు, కానీ వీళ్ళు ఏం పాపం చేశారన్న వీళ్ళందరూ? కానీ ఆ స్థాయి లేదంట, కాదు ఆ స్థాయి లేదంట. వెనకాల ఉన్న రియాజ్కు పదవి వచ్చింది, అప్పుడు మీకోసం మాట్లాడినటువంటి బల్మూర్ వెంకట్కి పదవి వచ్చింది, అద్దంకికి పదవి వచ్చింది, కోదండరావు గారికి పదవి వచ్చింది. కోదండరావు గారి పదవి పోయింది కదా, పోయింది తగిలిందంటవా? కావచ్చు. ఎందుకంటే అన్న ఇప్పుడు నాకు తెలిసి ఆయనకు ఆ పదవి జుజుబి. అసలు ఎమ్మెల్సీ పదవి అనేది ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత మరో గొప్ప అంటే గర్వించదగ్గ గొప్ప నాయకుడు అంటే ఆయన కోదండరాం సార్ గారు. కానీ నిరుద్యోగుల సమస్యలు తెలిసిన ఏకైక వ్యక్తి కోదండరాం సారే. దగ్గర నుంచి చూసిన వ్యక్తి విద్యార్థులని. మా సమస్యలు ఎవరికన్నా తెలుసుంటే అదే అర్థం కావట్లేదు. పదవి రాగానే కాముష్ అయిపోయిండు, నోట్లో నాలుకనే లేదన్నట్టు అయిపోయిండు మనిషి. ఇప్పుడైనా కనీసం మాట్లాడలే కదా. మేము అప్పట్లో అడిగినాం బ్రో క్వశ్చన్, మా దానికి అన్ఫిల్టర్డ్ వచ్చిండు ఆయన పెద్ద మనిషి. వచ్చినప్పుడు నిరుద్యోగ సమస్య అప్పుడున్నది ఇప్పుడున్నది కదా సార్ అంటే, ఆ నిరుద్యోగ సమస్య స్వభావం వేరు, దీని స్వభావం వేరు అన్నట్టు. స్వభావం అంటే మారింది అప్పటికిప్పటికేమన్నా? ఇంకా పెరిగింది కదా నిరుద్యోగుల తీవ్రత. ఎక్కడ స్వభావం మారింది అసలు? మీ స్వభావాలు మారినట్టున్నాయి. పదవులు రాగానే స్వభావాలు మార్చుకున్నది వాళ్ళు.